బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతిపక్ష పార్టీ కదా, పోరాటం చేస్తూ ఉంది కదా. ఉమ్. రాబోయే టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు మంచి పేరుందా? బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత మంచి పేరు వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే. మీ మాట ఎవరన్నా వింటున్నారు అసలు అక్కడ? అయ్యండి, మాట విన్నా కూడా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే అతిపెద్ద తప్పిదం. సో అది మళ్ళీ మనుగడ సాధించే అవకాశం ఇంకా ఇక్కడ కూడా అంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండో ప్రధాన పార్టీలు కాబట్టి సరే, మొన్న భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి 0 రావటం. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా ఇక్కడ తెలంగాణలో? ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసమే పాకులాడుతుంటది, ప్రయత్నం చేస్తుంటది కదా. మొన్న 8 వచ్చినాయి పార్లమెంటు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసం చేస్తుంది, నేను కాదనట్ల. బట్ మీ ప్రెడిక్షన్ ఏమన్నా ఉందా ఆ విషయం? నా ప్రెడిక్షన్ ఖచ్చితంగా ఈసారి పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను మీకు. 2027 అనుకుంటున్నాం కాబట్టి మనం జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా 2027 జమిలీ ఎన్నికల్లో నా ప్రెడిక్షన్ ఖచ్చితంగా చెప్తాను మీకు. కూటమికున్న ఆంధ్రప్రదేశ్లో కూటమికున్న బలం ఏంటి? కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారు. సరే, ఇట్లా చెప్తే నేనేం అడుగుతాను, ఇంకా వాళ్ళ ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురేగా లీడ్ చేసేది. వాళ్ళ ముగ్గురే బలం కూటమికి, అంతేనా? కూటమి అంటే వీళ్ళు ముగ్గురే కాదు, కూటమి అంటే వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నారు. కానీ ఈ మొత్తం ఈ కూటమి అంటే కూటమి అంటే మీరు ఇప్పుడు మీరన్న జమిలీ ఎన్నికల వరకు మనగలుగుతుంది. అది తప్పనిస్థితి పరిస్థితి కదా. ఏం చేస్తారు విడిపోయి? భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో అవసరం పడింది కదా ఇప్పుడు కేంద్రం. అవును. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో అవసరం పడింది. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు. చంద్రబాబు గారితో మీకు బాగా మంచి రిలేషన్షిప్ ఉందా? దేవుడి దయ వల్ల అందరితో మంచి రిలేషన్స్ ఉంది సార్. నాకు ఒకరితో ఉంది, ఒకరితో లేదని కదా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సెఫాలజిస్ట్గా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారుగా అందరూ చేశారు సార్. నన్ను ఒకరిని కాదు సార్, అందరూ చేయబట్టే నేను ఈరోజు మీ ముందు కూర్చొని. కానీ మీ మీద వైసీపీ ముద్ర ఎందుకు పడింది? ఈ ముద్రలు ఏమున్నాయి సార్? నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి. కొంత మీరు ఒక్క వైసీపీని చూసినట్టున్నారు. నా మీద బీజేపీ ముద్ర ఉంది, నా మీద బీఆర్ఎస్ ముద్ర ఉంది, నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి సార్. ఇక అన్ని ముద్రలు వేస్తేనే ఏ ముద్ర లేనట్టు. ఓకే, అది. సో అందరితో కలిసే ఉంటారు. డెఫినెట్లీ అండి, అందులో అనుమానం లేదు. నేను ఎంఏ ప్రొఫెషనల్, నేను ఒక వృత్తిలో ఉన్నాను. నా వృత్తి అంటేనే నాకు గౌరవం తప్పితే. మీ వల్లే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందన్న అపవాదు తీసుకొచ్చి, అపవాదే నేను అన్న దాంట్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది, తీసుకొచ్చి మిమ్మల్ని దానికి అంటగట్టేశారు. అంటే రకరకాల విశ్లేషణలు చేస్తూ, అందుకు నేను అంటుంది రకరకాల విశ్లేషణ చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ గెలిచిద్దని కానీ, ఒక పార్టీ ఓడిపోయిద్దని కానీ, దట్టు బయట వ్యక్తుల వల్ల. నేను ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అది ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అది సెట్ అవుతుంది. కానీ బయట వ్యక్తులం ఒకరి వల్ల గెలవటం, ఒకరి వల్ల ఓడటం అనేది అసాధ్యం. కాబట్టి తెలుగుగల వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచేటప్పుడు ఆ గెలిచే వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు, ఓడిపోయేటప్పుడు ఆ ఓడిపోయే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతుంటారు తప్పితే ఏదో ఒకరి వల్ల అనేది ఎప్పటికీ సాధ్యం కాదండి. రైట్. మీతో పాటుగా మొన్న ఎన్నికల్లో చాలా సర్వేలు బయటకు వచ్చినాయి. చాలా సర్వేలు ఇప్పటికీ మనకి వస్తూనే ఉన్నాయి. మీరు వాటినన్నింటినీ మీరు ఓకే వాళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళకి ఇది ఉందని చెప్పగలరా? అంటే సర్వే అనేటువంటిది ఏదో ఒక సందర్భంలో మీరు కేకే గారి సర్వే అంతా కూడా ట్రాష్ అని అన్నట్టు కదా. నేను ఎప్పుడు అనలేదు సార్, పొరపాటు కూడా ఎవరిని అన్ను కూడా అట్లా అనరా. నాట్ ఓన్లీ కేకే, ఎవరిని కూడా అన్ను. అయితే ఒక విషయం ఏంటంటే సర్వే అన్నప్పుడు దానికి శాస్త్రీయమైనటువంటి శాంక్టిటీ, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఉన్నది. అభిప్రాయం అంటాం వేరే. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఎవరైనా సరే ఫలానా పార్టీ గెలిచిద్దండి, ఫలానా పార్టీ ఓడిపోయిద్దండి, లేదా వీళ్ళకి 50 రావచ్చండి, వాళ్ళకి 100 రావచ్చండి. ఇది అభిప్రాయం, ఇది సర్వే కాదు. అభిప్రాయాన్ని సర్వే కింద చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగింది మార్కెట్లో. మనం చూస్తే 34-38 సర్వే సంస్థలు చాలా వచ్చినాయి మార్కెట్లోకి. మీరు ఇప్పటికి కూడా డేటా అందుబాటులో ఉంది. ఒక్కసారి ఆ సర్వే సంస్థల పేర్లు తీసుకోండి, ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. వాటికి కనీసం ఒక సైట్ కానీ, ఒక వెబ్సైట్ కానీ, లేదా వాటికి ఒక ఆఫీస్ కానీ, లేదు వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కానీ, కనీసం సర్వే అనేది వ్యాపారం, అందులో డౌట్ ఏం లేదు. మీకైతే ఏం డౌట్ లేదు కదా.